మామూలుగా ఇటువంటి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకునేది నేను ఇచ్చే సుదీర్ఘమైన సందేశాలకు లేకపోతే మేము చెప్పే సూక్తులు వినడానికో కాదు. అందరం ఆత్మీయంగా రోటరీ యొక్క ఫౌండేషనే ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్కి శంకరెడ్డి ప్రాక్టికల్గా నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. ఆయన చెప్పినట్టు నేను అంత టైం షెడ్యూల్ బిజీగా ఏమి ప్రస్తుతం లేదు, కానీ ఎందుకంటే పూర్వం చేసే పనిలో నేను దాదాపు ఇప్పుడు 10% పనిచేస్తున్నాను. అంత టైం షెడ్యూల్ లేదు, కానీ ఆరోగ్యం సహకరించట్లేదు. నాకు ఆయన బ్యాక్ పెయిన్ పేషెంట్. కానీ స్నేహానికి మీరు విలువిస్తారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి మీకు ఉన్న స్నేహం అనేది ప్రపంచం అందరికీ తెలుసు. కానీ మీరు దాన్ని నిరూపించుకోవాలంటే భద్రాచలం రాక తప్పదు అని ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు. సో ఆరోగ్యం సహకరించకపోయిన రావాల్సి వచ్చింది. వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను లాస్ట్ టైం భద్రాచలం వచ్చింది 1983లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉంటే పార్టీ తరఫున ఇక్కడ సహాయ కార్యక్రమాలు, ఇక్కడ జరిగే నష్టాలు అంచనా వేయడానికి, పార్టీ తరఫున ఏమైనా చేయడానికి చూసుకోవడం గురించి ఫస్ట్ టైం అప్పుడు రావడం జరిగింది. మళ్ళీ భద్రాచలం టౌన్కి మళ్ళీ ఇప్పుడే వచ్చాను. మధ్యలో సోనియా గాంధీ గారి మీటింగ్ని గవర్నమెంట్ అడ్వైజర్గా ఉన్నప్పుడు పర్యవేక్షించుకోవడానికి కొత్తగూడెం వరకు వచ్చింది, కానీ భద్రాచలం రాలేదు. మళ్ళీ నాకు భద్రాచలం వచ్చే అవకాశం కూడా కలిగింది. ముందే కిరణ్ గారు కోఆర్డినేట్ చేసుకుంటూ మా మిత్రులు శంకరెడ్డి గారితో, నాగార్జునతో, శ్యామ్ గారితో, గిరీష్ గారితో, శరత్ బాబు గారితో వాళ్ళందరూ చేస్తున్న వేరియస్ ప్రోగ్రామ్స్, రోటరీ ప్రతినిధులు, ఇంకా అన్ని ఇంపార్టెంట్ పేరు చెప్పలేకపోయినందుకు మన్నించాలి. చంద్రమౌళి గారు కూడా నన్ను శంకరెడ్డితో పాటు కలిపి బ్లాక్మెయిల్ చేశాడు ఆయన కూడా. సో చంద్రమౌళి కూడా నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్తున్నా. సరే, ఇక్కడ మనకి చక్కటి సంఘ సేవకుడు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు మా డాక్టర్. ఈ ప్రాంతం వాడే, ఇక్కడే పనిచేశాడు. ఇక్కడే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి ఆయన ఆకర్షించే ఫస్ట్ ఉద్యోగానికి రిజైన్ చేసి రాజకీయాల్లోకి వచ్చాడు. వెంకట్రావు ప్రజాసేవలో వివిధ రకాలుగా అతని సేవలు భద్రాచలం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. చక్కటి స్ఫూర్తిదాయకమైన ప్రోగ్రామ్స్, సిఎస్ఆర్, అదర్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇక్కడ నేను ముఖ్యంగా మన రోటరీ బ్రదర్స్ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు చేసిన చాలా చక్కటి ప్రోగ్రామ్స్, ఆ డెమాన్స్ట్రేషన్ అంతా చూసాం. మీరు ఒక్క విషయం కొంచెం పరిశీలించి మీకు అవకాశం ఉన్నంత వరకు వాటిని కూడా ఇన్వాల్వ్ చేయాలని నా సూచన. వీలుంటే వాటిని మీ ప్రోగ్రామ్స్లో ఇంక్లూడ్ చేయించండి. జీవితంలో అన్నిటికంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనేది వృద్ధాప్యం.
వయసు ఉన్నంత వరకు, శరీరంలో శక్తి ఉన్నంత వరకు మన కోసం మనం కృషి చేసుకుంటూనే ఉంటాం, మన కోసం మనం కష్టపడుతూనే ఉంటాం, మన కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం, మన సమాజం కోసం, మన ఆత్మీయుల కోసం, మన సంఘం కోసం మనం చేయగలిగినంత చేస్తూనే ఉంటాం. అది మన కర్తవ్యం కూడా. ప్రత్యేకంగా నేను ఇవాళ ఏదో 74 సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి నేను చెప్పట్లేదు. ఇది నాకు ముందు నుంచి కూడా ఇందాక సిఆర్ ఫౌండేషన్ చూపించారు. సిఆర్ ఫౌండేషన్ కూడా నేను నా శక్తివంతం లేకుండా సాయం చేశాను. నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే, సీనియర్ సిటిజన్ల నుండి పెద్దల నుండి ఏదైనా అనండి, వృద్ధాప్యంలో ఉన్న వారికి సేవలు అందించడానికి మీ ప్రోగ్రామ్స్లో ఏమన్నా వీలుంటే, ఇందాక నాది విమర్శ కాదు కానీ ఒక సూచన, 1 కోటి రూపాయలు గణేష్ ప్రతిమలకి రోటరీ క్లబ్ వారు ఇచ్చేసినట్టుగా ఇంకా దానిలో చూశాను. నేను అది దాని మీద నాదే విమర్శ కాదు కానీ, దానికి చాలా మంది ఉంటారు, బోల్డ్ మంది భక్తులు ఉంటారు. వాళ్ళని మోటివేట్ చేయొచ్చు మనం, గణేష్కి మోటివేట్ చేయొచ్చు. భద్రాచలం రాముడికి ఇచ్చేవాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళని మోటివేట్ చేయొచ్చు. వెంకటేశ్వర స్వామి మీద భయంతో భక్తితో పర్సెంటేజ్ ఇచ్చేవాళ్ళు చాలా మంది భక్తులు ఉంటారు. వాళ్ళు మనం మోటివేట్ చేయకుండానే వాళ్ళు చేస్తూ ఉంటారు. నా సూచన, మీకు అవకాశం ఉంటే, మనకు అవకాశం ఉంటే, వృద్ధులకు సేవ చేసే వ్యక్తుల్ని గౌరవించి వృద్ధులకు సేవా కార్యక్రమాలని చేపడితే బాగుంటుందని. నేను చాలా అదృష్టవంతుని. నా కుటుంబ సభ్యులందరూ నన్ను చాలా గౌరవంగా, చాలా మర్యాదగా, చాలా ఆప్యాయంగా చూసుకుంటారని నేను ఒక గంట కనపడకపోయినా వాళ్ళు చాలా ఆనందం చెప్తారు. కానీ అందరూ నా అంత అదృష్టవంతులు ఉంటారని చెప్పలేము మనం. అందుకని మీరు ఒకసారి దాని మీద దృష్టి పెట్టండి. ఇంకొకటి ఏంటంటే, నేను ఐటీసీ వారికి కానీ రోటరీ క్లబ్ వారికి కానీ ఇంకొక సూచన చేసేది ఏంటంటే, మీరు చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్నీ మంచియే, నేనేమి వాటిలో ఇదవ్వట్లేదు. కానీ మన గ్రామాలలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో అంతిమ సమయంలో మనం చివరికి వెళ్ళేది వైకుంఠధామం అనండి, దాన్ని స్వర్గసీమ అనండి, ఏదైతే పిలవండి, మనం వెళ్ళేది చివరికి శ్మశానానికి. పేర్లు ఏదిస్తున్నాను. అక్కడ చాలా చాలా చోట్ల చాలా ధైర్యంగా ఉండే పరిస్థితులు. ఈ మధ్య అవేర్నెస్ వచ్చి చాలామంది వాటిని టేకప్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య ఆ అవేర్నెస్ బాగానే వచ్చింది. ఒక్కొక్క ఊళ్ళో, ఒక్కొక్క ప్రాంతంలో మనం ఆ శ్మశానాల పరిస్థితి, వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళకి వాళ్ళ పరిస్థితి, ముఖ్యంగా వర్షాల్లో, ఎండల్లో అక్కడ పడే ఇబ్బందులు చూస్తూ ఉంటే, అంతిమ కాలం అట్లా వెళ్ళటం అనేది నిజంగా కొంచెం బాధాకరమైన విషయం. మీరు ఒక్కసారి దాని మీద కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, రోటరీ వారిగా కానీ వాటి మీద కూడా దృష్టి పెట్టి మీ కార్యక్రమంలో వాటిని కూడా ప్రయారిటీ ఇచ్చి వాటిని టేకప్ చేస్తే మనం సమాజానికి మరింత కృషి చేసిన అవుతామని నా అభిప్రాయం. ఐ థింక్ ఐఎమ్ బీయింగ్ హానెస్ట్. స్వామి వారు ఉన్నారు ఇక్కడ, వారికి తెలుసు
ఆయన వాటిని నేను సమాజం తడుకోగలదా అని భయంతో ఆయన నిజంగా అడుగుతున్న భయంతో నా ఉద్దేశ ప్రకారం ఎమ్మెల్యే రామ్ సిద్ధార్థుడల్లా గౌతమ్ బుద్ధుడయ్యాడు. ఒక గొప్ప సంస్కరణవాదిగా మారిపోయాడు. సో నేను ఇంకెక్కువ మీ యొక్క సహనానికి పరిచయం పెట్టడం. మిత్రుడు శంకరెడ్డి నాకు చంద్రబాబు కలిసి మీ అందరినీ కలుసుకొని మీ అందరితో నాగార్జున లాంటి వాళ్ళు యువకులు మిగతా మిత్రులు ఐటీసీ వారు అందరూ మీరు చేస్తున్న సంఘ సేవని మీరు చేస్తున్న కృషిని చూసే అవకాశం మీలో ఒకటిగా నాకు కల్పించినందుకు, మరీ ముఖ్యంగా దివంగతుడైన మహానేత ఆత్మీయ మిత్రుడు వీళ్ళు ఈరోజు నన్ను పిలిచి ముఖ్య అతిథిగా సత్కారం చేస్తున్నారంటే ఆ గొప్పతనం ఆయనకే వెళ్తుంది. సో ఆయనకి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ అటువంటి స్ఫూర్తిదాయకమైన నాయకుడు చూపించే రీతిలో మనందరం కూడా సంఘ సేవలో సమాజ సేవలో మన వంతు కృషి చేద్దాం. మనం కూడా ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మన వంతు పాత్ర పోషిద్దామని సవినయంగా విన్నవించుకుంటూ మరొకసారి మన మిత్రులకి ధన్యవాదాలు.